శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 31వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడికై గోపికలందరూ కూడా ప్రార్థిస్తూ గోపికా గీతాలు ఆలపించడం జరుగుతున్నది. దాంట్లో మనం 6 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. స్వామివారి యొక్క హస్తములు వారి శిరస్సులపై అనుగ్రహించమని చెప్పి వేడుకుంటూ, అలాగే స్వామివారి యొక్క పాదపద్మాలని వారి యొక్క హృదయ భాగాల మీద ఉంచమని వేడుకుంటూ అనేక విధాలుగా ప్రార్థిస్తున్నారు గోపికలు. ఈ చెయ్యి శిరస్సు పైన ఎందుకు ఉంచాలి, హృదయము పైన చరణములు ఎందుకు ఉంచాలి అనేటువంటి అంతరార్థాన్ని మనం నిన్నటి పాఠంలో మనం ప్రస్తావించుకుంటున్నాం. అట్లాంటివే ఇంకొక 2 శ్లోకాలు కూడా ఉన్నాయి. అవి నేటి పాఠంలో మనం ప్రస్తావించుకున్నాం. నేడు మనం చెప్పుకోబోయే ముఖ్యమంశం ఈ స్వామివారి యొక్క చరణాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, అలాగే గోపికలు స్వామివారిని అధరామృతాన్ని అనుగ్రహించమని వేడుకోవటం జరుగుతున్నది. ఈ అధరామృతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? సామాన్యమైనటువంటి మానవులకి ప్రాణులకి ఉండేటువంటి అధరామృతం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఈ గోపికలు వేడుకున్నటువంటి అధరామృతంలో ఉన్న అంతరార్థం ఏమిటి అనేటువంటిది మనం నేడు ప్రస్తావించుకోబోతున్నాం. సమయానుకూలంగా ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 31వ అధ్యాయం. దీంట్లో మనం నిన్న 7వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 7వ శ్లోకంలో దాదాపుగా అర్థాన్నంతా మనం విశదీకరించుకున్నామండి. దాంట్లో ప్రణతదేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణుకుచేషు న కృంది హృచ్చయం అనేటువంటి శ్లోకం ప్రవచించుకున్నాం. స్వామి, నీ పాదాంబుజాన్ని, నీ పాద పద్మాలని, నీ పాద కమలాలని మా యొక్క కుచుముల యందు, మా హృదయ భాగమునందు అనుగ్రహించు స్వామి అని వేడుకుంటున్నారు. దేనికి ఎట్లాంటి పాదాలు అనేటువంటి పైన 3 పాదాలలో వివరించారు. స్వామివారి యొక్క చరణములు ఎటువంటి చరణములు? ప్రణతదేహినాం పాపకర్షిణం. ఎవరైతే నమస్కరిస్తారో, ప్రణత నమస్కరించడం, ఎవరైతే శరణు వేడతారో ఆ శరణు వేడినటువంటి ప్రాణుల యొక్క పాపాలని అపహరించేటువంటి పాదాలు స్వామివారి యొక్క శ్రీచరణము. తృణచరానుగం, తృణచర అనుగం, గోవుల్ని అనుసరించి గోవుల్ని రక్షించినటువంటి పాదాలు. గో అనే పదానికి అర్థం విశ్వము అని అర్థం. ప్రపంచమంతా రక్షకుడైనటువంటి వాడు గో రక్షకుడై గోవిందుడు. గో అంటే కేవలం పశువులనే కాదు అర్థం. అట్లా సమస్త ప్రాణులతో కూడిన విశ్వాన్ని రక్షించేటువంటి వాడు తృణచర అనుగం. అక్కడ మనకి పుస్తకంలోనే ఉన్న తృణచరులు అంటే పశువులు, అవి గడ్డి మేసి, అంటే స్వామివారి యొక్క అనుచరణ కారణంగా ఇవి గడ్డి మేసినా కూడా పాలన స్రవిస్తున్నాయని చెప్పన్నట్టుగా మనకి ఇచ్చారు. శ్రీనికేతనం, శ్రీనికేతనం స్వామివారి యొక్క పాదాలు శ్రీకి నికేతనం, లక్ష్మీదేవికి ఆవాసం. ఫణిఫణార్చితం, ఫణిఫణ అర్పితం. స్వామివారు ఆ 101 పడగల మీద, కాళీయుడి 101 ఫణముల మీద తాండవం చేసి అతని యొక్క మదాన్ని, అహంకారాన్ని అణిచివేసి అనుగ్రహించినటువంటి ఘట్టం మనం చెప్పుకున్నాం. ఈ పైన చెప్పినటువంటివన్నీ వరుసగా చక్కగా పాపాలని పోగొట్టడము, అంతేకాకుండా రక్షించటము,
లక్ష్మీదేవికి ఐశ్వర్యకారకురాలైనటువంటి లక్ష్మీదేవికి ఆవాస స్థానమైనటువంటి పాదాలను వర్ణించారు. గర్వాన్ని అహంకారాన్ని తగ్గించేటువంటి పాదాలని వర్ణించారు. అట్లాంటి నీ పాదాంబుజాన్ని మా యొక్క హృదయముల మీద అనుగ్రహించు అని చెప్పి వేడుకున్నారు. అయితే 8వ శ్లోకానికి వెళ్లే ముందు మనం ఇలాంటి పాదాలని వర్ణించినటువంటి శ్లోకమే 13వ శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్పుకుని మనం 8వ శ్లోకానికి వెళ్దాం. 8 తర్వాత 14వ శ్లోకం చెప్పుకుందాం. ఎందుకంటే వీటికి దగ్గర సంబంధం ఉన్నటువంటి కాబట్టి ఒకే చోట వర్ణించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మిగతావి కూడా చెప్తాను. ముందుగా 13వ శ్లోకం వర్ణించుకుందాం. ఇక్కడ చూడండి, 7వ శ్లోకంలో ప్రణత దేహినాం అని ప్రారంభించారు. 13వ శ్లోకంలో కూడా ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం ఝేయమాపది చరణ పంకజం సంతమం చతే రమణ నస్తనేష్పత్పయాధిహన్ ప్రణత కామదం కృష్ణ పద్మజార్చితం. ప్రణత కామదం, ఎవరైతే ప్రణత నమస్కరిస్తారో, ఎవరైతే శరణు వెడతారో వారి యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి వారి కోరికలు, కామములు, కోరికలు, ఆ కోరికలన్నీ తీర్చేటువంటి చరణములు స్వామి వారి యొక్క శ్రీచరణములు. ప్రణత కామదం, ఆశ్రయించినటువంటి వారికి, కోరుకున్న వారికి పొంగు బంగారు ఆ పాదపద్మాలు. పద్మజార్చితం, పద్మజార్చితం అంటే ఏమిటి? బ్రహ్మదేవుడి చేత అర్చించబడినటువంటి పాదాలు అని అర్థం. పద్మజ అంటే పద్మమునందు, జా అంటే జన్మించుట అని. పద్మమునందు జన్మించినటువంటి వాళ్ళు ఎవరు? బ్రహ్మదేవుడు. మీకు ఒకవేళ అక్కడ టెక్స్ట్ బుక్ లో లక్ష్మీదేవి అని ఉంటే పద్మ, అప్పుడు ఇక్కడ ఏముండాలంటే పద్మార్చితం అని ఉండాలి. పద్మ అంటే లక్ష్మి, పద్మజ అంటే కాదు, పద్మ అంటే లక్ష్మి. కాబట్టి పద్మార్చితం అంటే పద్మ, లక్ష్మీదేవి చేత అర్చించబడిన పాదాలు. పద్మజ అంటేనే ఉన్న పద్మమునందు ఉద్భవించాం పద్మజ. ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. అట్ట బ్రహ్మదేవుడి చేత అర్పించబడినటువంటి పాదాలు స్వామివారి పాదాలు. ధరణి మండనం ఝేయమాపది. ధరణి మండనం, మండనం అంటే అలంకారం. మొత్తం భూమినంతా కూడా ఆక్రమించినటువంటి పాదాలు స్వామివారి యొక్క పాదాలు. వామనావతారం ఒక పాదంతో భూమిని కొలిచాడు, ఒక పాదంతో ఆకాశాన్ని మొత్తం విశ్వమంతా కొలిచేశాడు. 2 పాదాలతో అయిపోయింది, ఇంక స్థానం లేదు. 3వ పాదం ఎక్కడ రాబ్బాయంటే బలిచక్రవర్తి నెత్తిని చూపించాడు. ధరణి మండనం, ఒక్క పాదం అంతా, ధరణి అంతా ఆక్రమించబడినటువంటి పాదాలు ఇప్పుడు ఆ చిన్న చిన్న బుడి అడుగులతో బృందావనం అంతా తిరుగుతున్నాడు. ఇది మొత్తం భూమినంతా కొలిచిన ఒక్క పాదం, ఇప్పుడు అవే పాదాలతో బృందావనాన్ని పావనం చేస్తున్నాడు. ఎంత అదృష్టం ఆ బృందావనం, ఎంత అదృష్టం ఆ గోపీజనుడు, ఎంత అదృష్టం ఆ నందవ్రజం. ధరణి మండనం ఝేయమాపది. ఝేయం ఆపది. ఆపది అంటే కష్టాలలో, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, అట్లాంటి సందర్భంలో ధ్యానింపదగినటువంటి పాదాలు. ఎవరి పాదాలంటే స్వామివారి పాదాలు. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ముందు స్మరించవలసింది ఏమిటంటే స్వామివారి చరణముల్ని మనం స్మరించాలి. అట్లాంటి పాదాలు అంటే ఈ పాదాలని స్మరిస్తే మన కష్టాలు తొలగిపోతాయి. అటువంటి స్వామివారి యొక్క శ్రీచరణాన్ని ఎట్లాంటి పాదాలు అవి? చరణ పంకజం. పంకజం అంటే ఇందాక చెప్పుకున్నాం, పంకజం. జం అంటే ఇక్కడ కూడా పద్మజం, పంకజం. పంకము అంటే బురద, బురద నుంచి ఉద్భవించినటువంటి పద్మాలు. చరణ పంకజం, నీ యొక్క చరణ కమలులు, నీ యొక్క చరణ పద్మాలు, ఇవి చాలు నాయన. ప్రణత కామదం, కోరినటువంటి వారి కోరికలు తీర్చేటువంటి పాదాలు. బ్రహ్మదేవుడి చేత అర్చించబడిన పాదాలు, లేకపోతే లక్ష్మీదేవి చేత అర్చించబడినటువంటి పాదాలు. మనకు అందుకే కీర్తనల్లో కూడా చక్కటి కీర్తన ఉంది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చలగి వసుధ గొలచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఈ కీర్తన
ఈ శ్లోకాన్ని చూసే రాసినట్టుగా ఉంది. చూడండి, అన్నీ వచ్చేసాయి. కాబట్టి బ్రహ్మ కడిగినటువంటి పాదం, బ్రహ్మ చేత అర్చించబడినటువంటి పాదం, ధరణి మండనం, మొత్తం భూమినంతటిని వామనావతారంలో అలా కొలిచేసినటువంటి పాదం, బలితలమోపిన పాదము. తర్వాత ఇంకా వస్తుంది, మూడో పాదం ఇంకా బాగుంటుంది, మూడో చరణం. పరమయోగులకు పది పది విధముల వరము సగడి నీ పాదము. పరమయోగులకు పది విధముల పరమొసగడి నీ పాదము అంటూ ఆ కీర్తన. ఎవరు కీర్తిస్తారు ఆ పాదాలంటే పరమయోగులైనటువంటి వాళ్ళకి మాత్రమే అర్హత దక్కుతుంది. ఆ యోగత్వం, ఆ పరమయోగులు అనేటువంటి స్థానానికి చేరుకోవాలంటే ఏం కావాలి వీళ్ళకి అర్హత అంటే మొట్టమొదట నుంచి వస్తే తెలిసిపోతుంది. మొట్టమొదటి ఈ ఆర్డర్ ఇప్పుడు ఈ మహాభారతంలో గోపికా గీతల్లో గోపికలు చేస్తున్నటువంటి అంత యోగ శాస్త్రమేనండి. తర్వాత వచ్చే రాసలీలు యోగ శాస్త్రమే. వ్యాస భగవానుడికి నిజంగా ఎన్నిసార్లు నమస్కారం చేసినా తనివి తీరు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఆర్డర్లో నిన్న చెప్పిన దాంట్లో మొట్టమొదట వాళ్ళు నీ యొక్క కరములని మా శిరస్సున పెట్టు స్వామి అన్నారు. శిరస్సునే ఎందుకు పెట్టాలి? పైగా వాళ్ళే చెప్పారు. మనం చెప్పుకున్నాం, సమస్య కూడా వాళ్ళే ఇచ్చారు, అలాగే ఆ సమస్య పరిష్కారం కూడా వాళ్ళే చెప్పారు. నీ చెయ్యి మా శిరస్సున మీద పెడితే ఏమవుతుంది? సహస్రారం, ఈ సహస్రారం ప్రదేశంలో జీవ చైతన్యం అనేటువంటిది ఉద్భవించి నీ యొక్క కరస్పర్శతో జన్మ జన్మాలలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోయి జ్ఞానం అనేటువంటిది ప్రసాదించబడుతుంది. జన్మ జన్మలలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోతుంది, అజ్ఞానం పోతుంది, జీవ చైతన్యం అనేటువంటిది ఉద్భవిస్తుంది. ముందుగా ముఖ్యమైనటువంటి పని ఏంటంటే పాప ప్రక్షాళన కలుగుతుంది. జన్మ జన్మలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ పోతాయి నీ యొక్క కరస్పర్శతో. అందువలన చెయ్యి ఇక్కడ పెట్టాను. రెండోది ఏం చేస్తున్నారు ఇక్కడ? రెండో స్టెప్, నీ పాదాలు మా హృదయంను తాకించు అంటున్నారు. ఎట్లాంటి పాదాలు? ముందేమన్నా పాప ప్రక్షాళన అయిపోయింది నీ చేత్తో. రెండోది పాప ప్రక్షాళన అయిపోయిన తర్వాత ఏం జరగాలి? ఇప్పుడు ప్రజెంట్ వర్తమానంలో మా యొక్క అహంకారం అనేది పోవాలి. అహంకారం పోవాలంటే ఏం చేయాలి? కాళీయుడి యొక్క అహంకారాన్ని రూపుమాపినటువంటి నీ చరణములు మా హృదయముల మీద, మా అహంకారం అంతా రూపుమా. అంతే. మొదట్లోనేమన్నా చేత్తో పాపాలు పోయినాయి, చరణములతోనేమన్నా అహంకారం పోయింది. ఎప్పుడైతే పాపాలు పోయినాయో, అహంకారం పోయిందో, ఇంకేమి లేదు. అహంకార మమకారాలు లేకపోతే ఏం జరుగుతుంది? బ్రహ్మానంద స్థితికి యోగ సాధకుడు దగ్గరైనట్టు లెక్క. ఎప్పుడైతే దగ్గరయ్యాడో అప్పుడు విజ్ఞానం కలగాలి. ఆ విజ్ఞానం దేంతో వస్తుంది? 8వ శ్లోకం 14వ శ్లోకంలో అర్థం తెలుసుకుంటే వస్తుంది. ఏమిటయ్యా అంటే 8వ శ్లోకం 14వ శ్లోకంలో ఉన్నది అధర, నీ అధరామృత పానాన్ని మాకు అనుగ్రహించు స్వామి అని వేడుకుంటారు గోపికలు. ఈ అధరామృతము అంటే మనం అనుకున్నటువంటి చుంబనము మొదలైనటువంటివి కాదు. అధరామృతంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే అటువంటి విజ్ఞానాన్ని యోగ సాధకులైనటువంటి వాళ్ళు ముక్తిని పొందేటువంటి ఆ స్థితికి చేరుకునేటువంటి బ్రహ్మానందానికి చేరుకోవాలంటే ఎటువంటి విజ్ఞాన ఘన భాండాకారం ఉండాలో అటువంటి విజ్ఞాన ఘన భాండాకారం నీ అధరామృతం నుంచి మాకు అందించు, అప్పుడు మేము ముక్తిని పొందుతాం. ఇది దాని అది మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకు చెప్తానంటే ఆ వరుస సీక్వెన్స్ ఎంత చక్కగా అందించారంటే వ్యాసుల వారు. ముందు పాప ప్రక్షాళన జరిగిపోవాలి. సత్సంగత్వం, స్వామివారి యొక్క చెయ్యి నిస్సంగత్వం అయిపోతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఏమైపోవాలి? అహంకారం పోవాలి, నిర్మోహం అయిపోవాలి, కోరికలన్నీ పటాపంచలైపోవాలి, అహంకారాలు పోవాలి, మమకారాలు పోవాలి, బంధుత్వాలు పోవాలి, సంసార భవబంధాలన్నీ తొలగిపోవాలి. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ నిశ్చలతత్వానికి కారణం ఏంటి? విజ్ఞానం. ఆ విజ్ఞానం కలగాలంటే నీ అధరామృతం కాదు, అప్పుడు జీవన్ముక్తి. అది ఈ ఆర్డర్ అని చూసారా? అద్భుతమైనటువంటి యోగ శాస్త్రం ఇదంతా. అది వరుసగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా అట్లాంటి స్వామివారి యొక్క పాదాలు ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం జయమాపది చరణ పంకజం శంతమం చతే. శంతమం, శం అంటే సుఖం, సుఖాన్ని సంతోషాన్ని అందించేటువంటి నీ యొక్క చరణాలు ఏవైతే ఉన్నాయో, మా తాపాలని పోగొట్టి సుఖాన్ని అందించేటువంటి శం తమం. 3 రకాలైనటువంటి తాపాలు ఉన్నాయి. ఆ తాపాలన్నీ పోగొట్టి సుఖాన్ని అందించేటువంటి నీ చరణ కమలములు ఇవి చాలయ్యా హే రమణ. రమణ అనేటువంటి పదానికి అర్థం రమింపచేయువాడు అని. రామ అనే పదము, రమణ అనేటువంటి పదాలు ఇవన్నీ కూడా రమింపచేసేవాడు.
సుందరంగా మా హృదయాల్ని రమింపజేసి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు రమణుడు, గోపికా రమణుడు, రాధికా రమణుడు. అటువంటి హే రమణ, నహ స్తనేషు, నస్తనేషు, నహ అంటే మా యొక్క స్తనముల యందు, మా యొక్క హృదయ ప్రదేశముల యందు అర్పయ, అర్పయ, నీ పాదపద్మాన్ని అర్పించు స్వామి అని చివరికి ఇంకో సంబోధన వాడారు. అధిహన్, అధిహన్ అన్నారు. అధి అనే పదానికి అర్థం, అధిహన్ అనే పదానికి అర్థం ఏంటంటే మా యొక్క ఆపదలని, మా యొక్క మనోవ్యధలు ఏవైతే ఉంటాయో, మనసులో ఉండేటువంటి చింతలు, బాధలు, వ్యధలు, వీటినన్నిటిని కూడా హననం చేసేవాడు, పూర్తిగా రూపుమాపేటువంటి వాడిని అధిహన్ అంటారు. అట్లా మా యొక్క మనోవ్యధలను కూడా దూరం చేసేటువంటి ఓ స్వామి రమణ, స్వామి వెంకటరమణ, రాధికా రమణ, నస్తనేషు అర్పయ చరణ పంకజం, తే చరణ పంకజం, నీ చరణ పంకజాన్ని తీసుకొచ్చి మా యొక్క స్తన ప్రదేశంలో అర్పించు అని వేడుకుంటున్నారు. అట్లా 2 శ్లోకాలలో 8వ శ్లోకం, 7వ శ్లోకం, 13వ శ్లోకం ఒకే అర్థాన్ని స్ఫురించేవి కాబట్టి నేను ఒక సెట్ గా చెప్పాను దాన్ని. అయితే కరము గురించి చెప్పుకున్నాం, చరణముల గురించి చెప్పుకున్నాం. 8వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఏం వేడుకుంటున్నారు గోపికలు? మధురయాగిరా వల్గువాక్యయ బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమా వీర ముహ్యతి అధరసీధునా ప్యాయయస్వనః. మధురయాగిరా వల్గువాక్యయ, మధురమైనటువంటి గిర, గిర అనే పదానికి అర్థం శబ్దములు, వాక్కులు. అద్భుతమైనటువంటి నీ యొక్క వాక్కులతో, ఇంత మనోహరమైనటువంటి నీ వాక్కులతో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసేస్తావు. వల్గు వాక్యయ, వల్గు, వల్గు అనే పదానికి అర్థం అందమైనటువంటి. ఓ పక్కన మధురమైనటువంటి వాక్కులు, అందమైనటువంటి వాక్కులు. ఏమిటి అందం? ఆనందాన్ని కలిగించేటువంటి వాక్కులు. ఎదుటివాడికి ప్రియాన్ని కలిగిస్తే అది అందం, ఆ వాక్కు. అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అంటారు. ఆ అందం ఎప్పుడు వస్తుంది వాక్యంలో అంటే ఎదుటివాడికి ప్రియాన్ని కలిగించి, ఎవరికి ఏది ప్రియమో ఆయనకు బాగా తెలుసు. ఎదుటివాడికి ఆనందాన్ని కలిగించేట్టుగా మాట్లాడేటంలో నేర్పరైనటువంటి వాడు. వల్గు వాక్యయ బుధమనోజ్ఞయ పుష్కరేక్షణ, హే పుష్కరేక్షణ, పుష్కర ఈక్షణముడు అంటే చక్కటి కమల పత్రముల వంటి చూపులు ప్రసరింపచేసేవాడు. కమలేక్షణుడు, కమలదళం, కమలము యొక్క రేకులు ఎలా అయితే ఉంటాయో అలాంటి కన్నులు కలిగినటువంటి వాడు, చూపులు కలిగినటువంటి వాడు. అట్లాంటి హే పుష్కరేక్షణ స్వామి, హే కృష్ణ, బుధమనోజ్ఞయ, నీ యొక్క వాక్కులు బుధులు అంటే పండితులైనటువంటి వారికి కూడా మనోహరమైనటువంటి వాక్కులు. పండితులైనటువంటి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అట్లాంటి నీ తీయని వాక్కుల యొక్క పరమార్థం అనేటువంటిది గ్రహించేది ఎవరంటే పండితులైనటువంటి వాళ్ళు గ్రహిస్తారు. వాక్కులో ఉండేటువంటి ప్రతి అర్థం, నీ తీయని వాక్కుల పరమార్థం గ్రహించినటువంటి పండితులు కూడా పరవశించిపోతూ ఉంటారయ్యా. అది బుధుల యొక్క, పండితుల యొక్క కూడా మనోజ్ఞం కలిగించే, మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి వాక్కులు. అట్లాంటి వాక్కులు నువ్వు ప్రసరింపజేస్తుంటావు. మధురయ్యా గిరా వల్గు వాక్యయ బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమా, ఇమా విధికరి. విధికరి అంటే నువ్వు చెప్పినది తూచా తప్పకుండా పాటించేటువంటి దాసీజనులం మేము. విధి అంటే విధించడం, కర్తవ్యాన్ని విధించేటువంటి నాయకుడు ఏది చెప్తే అది చేసేవాడు. విధికరీరిమా, ఇమా విధికరి, ఈ నీ దాసీలు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో కాస్త మొర ఆలకించి నువ్వు దర్శన భాగ్యం కలిగించు స్వామి అని వేడుకుంటున్నారు గోపికలు. విధికరీరిమా వీర, హే వీర. వీర అనే శబ్దం నాయకుడికి సంబోధన వాసి, వీరుడైనటువంటి వాడు. అత్యంత సుందరాగారుడు, 7 ఏళ్ల బాలుడే అయినా కూడా ఆయనలో ఉన్నటువంటి వీరత్వం వీళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారు గోవర్ధనగిరి పర్వతం. వీర ముహ్యతి, ముహ్యతి, మేమందరం పరవశలం అయిపోతున్నాం, మోహవశలం అయిపోయాం నీ యొక్క అద్భుతమైనటువంటి వాక్ శక్తికి. మధురమైనటువంటి, ఆనందకరమైనటువంటి, మనోజ్ఞమైనటువంటి నీ యొక్క వాక్కులకి మేమందరం ముహ్యతి, మోహవశలమైపోయాం స్వామి. కాబట్టి ఏం చేయాలి? మేము నీ వశమైపోయాం కాబట్టి ముందు గురువు గారు శిష్యుల్ని వశం చేసుకుంటాడు, మంచి మాటలు చెప్పి. వశం చేసుకున్నాక వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా నువ్వు కూడా అదే పని చేయి.
అధరసీధునాప్యాయస్వనః. ఇక్కడ విడతీస్తే ఆప్యాయస్వ నః. నః అంటే మాకు ఆప్యాయస్వ, మాకు అటువంటి అధరామృతం ఇచ్చి మమ్మల్ని, మా ప్రాణాలని నిలబెట్టి బ్రతికించు మమ్మల్ని అంటున్నారు. ఆప్యాయస్వ అంటే బ్రతికించు, ప్రాణభిక్ష పెట్టు, మా ప్రాణాలని నిలుపు, లేకపోతే మా ప్రాణాలు పోయేట్టుంది. ఏమిచ్చి బతికించాలి వీళ్ళని? అధరసీధున, అధరపానాన్ని ఇచ్చి, నీ యొక్క అధరామృతాన్ని మాకు ఇచ్చి ఆ అధరామృతంతో మమ్మల్ని బతికించు స్వామి అంటున్నారు 8వ శ్లోకంలో. ఇలాంటిదే 14వ శ్లోకంలో కూడా వేడుకుంటున్నారు. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం ఇతర రాగ విస్మారణం నృణా విరత వితర వీరనస్తే ధరామృతం సురతవర్ధనం శోకనాశనం. సురత వర్ధనం, సురతము అనే పదానికి అర్థం మనం చెప్పుకున్నాం అంతకు పై శ్లోకాలలోనే వచ్చింది. దాన్ని వర్ధింపజేసేటువంటి వాడు, అభివృద్ధి చేసేటువంటి వాడు. శోకనాశనం. సురత అనే పదానికి అర్థం మామూలుగా అయితే శృంగారము, రతి, ఆసక్తి అని అర్థం. కానీ మనం విశేషమైనటువంటి అర్థం చెప్పుకున్నాం. ముఖ్యమైనటువంటి అర్థాలు వేరు, గౌణార్థాలు వేరు. ఇక్కడ గౌణార్థాలు తీసుకునే వాటిలో గౌణార్థమే తీసుకోవాలి అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి సురత, రత అంటే ఏమిటి? ఆనందము. ఎటువంటి ఆనందము? పక్కన సు అనే అక్షరం పెట్టాడు కాబట్టి సురత అంటే మామూలు ఆనందం కాదండి, బ్రహ్మానందం. పక్కన వర్ధనం. అటువంటి బ్రహ్మానందాన్ని వర్ధిల్ల చేసేటువంటి వాడు ఎవరై అంటే బ్రహ్మానందాన్ని ఇచ్చే నాయకుడు, గురువు గారు. ఆయన జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా మనం ఒకటి కావాలి అంటే ఆ విద్య ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ బ్రహ్మానందం కావాలి అంటే బ్రహ్మానందాన్ని వర్ధిల్ల చేసి బ్రహ్మానందాన్ని సృష్టింపజేసి చక్కగా దాన్ని అనుభవింపజేసేటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆయన జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ సురతవర్ధనం. ఎప్పుడైతే అటువంటి బ్రహ్మానందం నీకు వచ్చిందో, యోగ సాధకులైనటువంటి ఆ బ్రహ్మానందం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఏం కలుగుతుందండి? శోకనాశనం. నీ యొక్క శోకాలన్నీ పోతాయి. ఇంకా శోకమే ఉంటుంది? ఓ పక్కన ఆనందం కాదు, బ్రహ్మానందమే ఉంటే ఇంకా శోకాలు ఎక్కడ ఉంటాయి? శోకనాశనం. అదే సత్సంగత్వే నిస్సంగం. ఓ పక్కన సత్సంగం ఒకటి వచ్చిందంటే పక్కన వెంటనే నిస్సంగత్వం కలుగుతుంది. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా. నీ యొక్క వేణుస్వరంతో, నీ యొక్క వేణునాదంతో, ఆ శబ్ద బ్రహ్మతో స్వరిత వేణునా సుష్టు చుంబితం. ఏం అదృష్టం చేసుకుందో! ఈ వేణు యొక్క అదృష్టం గురించి మనం అంతకుముందు చెప్పుకుందాం. ఆ వెదురు చెట్లు కూడా ఎంత అదృష్టం చేసుకున్నాయో, స్వామివారి యొక్క అధరామృతాన్ని అలా స్పృశించి చుంబిస్తున్నది. చుంబు అంటే ముద్దు పెట్టుకుంటున్నాయి. ఆ వేణువు ఎంత అదృష్టం చేసుకుందో స్వామివారి యొక్క అధరములని ముద్దు పెట్టుకుంటున్నాయి. వాటికి ఆ విధమైనటువంటి స్థానం దక్కింది. స్వామివారి యొక్క అధరామృతం దగ్గరికి చేరుకునేటువంటి ఆయన యొక్క చుంబనం కలిగేటువంటి అదృష్టం ఎవరు కలిగింది అంటే స్వామివారి యొక్క వేణువుకి కలిగింది. ఆ వేణువుని పుట్టించినటువంటి ఆ వృక్షములన్నీ ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా. ఆ వెదురు వృక్షాలన్నీ బృందావనంలో ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా. ఆ వెదురు వృక్షాలకి జీవం పోసి ప్రాణం ఇచ్చినటువంటి యమునా జలాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా అని అంతకుముందు శ్లోకాల్లో మనం వివరించుకున్నాం. కాబట్టి స్వరిత వేణునా సుష్టు చుంబితం. ఎప్పుడైతే ఈ శబ్ద బ్రహ్మని మనం విన్నామో, వేణునాదాన్ని విన్నామో, అది కూడా నీ యొక్క అధరామృతముల చేత చుంబితమైనటువంటి నీ యొక్క వేణునాదం ఎప్పుడైతే విన్నామో, అప్పుడు ఎలా అయితే శోకాలు నాశనమైపోయాయో ఆ వేణునాదానికి ఇతర రాగ విస్మారణం నృణాం. ప్రాణులు, ఇక్కడ నృణాం అంటే మానవులు అని, మగవాళ్ళు ఆడవాళ్ళు అని కాదు, మానవులు అని కూడా కాదు, ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఇతర రాగ విస్మారణం కలుగుతుంది ఆ శబ్ద బ్రహ్మని ఉపాసించగానే, వినగానే. రాగము అంటే ఇక్కడ అనురాగాదులు, వ్యామోహాలు. ఇతర రాగము అంటే ఈ శబ్ద బ్రహ్మ తప్ప మిగిలినటువంటివన్నీ ఇతర రాగాలు. ఏమిటవి అంటే లౌకిక వ్యవహారాలు, లౌకిక సుఖ భోగాపేక్షలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, అది ధనం మీద అవ్వచ్చు, అధికారం మీద అవ్వచ్చు, లేకపోతే స్వాభిమానం అవ్వచ్చు,
అన్ని రాగాలు కూడా పటాపంచలైపోతాయి. విస్మారణం రుణాం, విస్మారణం అయిపోతూ ఉంటాయి. అంటే మిగిలినటువంటి ఇతర రాగాలన్నిటినీ కూడా మరిపించేటువంటి నీ యొక్క వేణునాదం అనేటువంటిది, అది కూడా నీ యొక్క అధరామృతము చేత చుంబితమైనటువంటి వేణునాదము. ఈ వేణునాదానికి మిగిలినవన్నీ దిగదొడిపోయి ఇతర రాగ విస్మారణం కృతం, మిగిలినవన్నిటిని కూడా అధిగమించినటువంటిది నీ వేణునాదం. విస్మారణం అంటే మరిపించేటువంటిది, విస్మయింపచేసేటువంటి నీ యొక్క వేణునాదం. ఇతర వితర వీర నస్తేధరామృతం. హే వీరా అంటూ మళ్ళీ ఇక్కడ కూడా సంబోధన పలికారు. ఓ వీరుడా అంటే, వీరా వీరా అనే శబ్దం ఎప్పుడు కలుగుతుందంటే, మా కథానాయకుడు నువ్వే నాయన, మా నాయకుడివి నువ్వే అని పలకడం అక్కడ నాయకుడు. కాబట్టి వితర వీర నహ, నహ అంటే మా యొక్క వితర, మా రాగాలన్నీ దూరం చేసేటువంటి నీ యొక్క అధరామృతం ఏదైతే ఉందో ఆ అధరామృతాన్ని వితర, వితర అంటే దానం చేయాలన్నట్టుగా అర్థం. వితరణం అంటారు. వితర, వితర అంటే అది మాకు అనుగ్రహించు, నీ అధరామృతాన్ని మాకు ప్రసాదించాలి. ఎందుకు ప్రసాదించాలి? ఇదిగో మా యొక్క శోకనాశనం కలుగుతుంది, ఇతర రాగాలన్నీ కూడా దూరం అయిపోతాయి, పటాపంచలైపోతాయి. ఎప్పుడు పటాపంచలు అవుతాయండి? విజ్ఞానం కలిగినప్పుడు. ఇందాక చెప్పుకున్నాం కదా ఆర్డర్. ముందు పాపాలు దూరం అయిపోవాలి, ఆ తర్వాత అహంకార మమకారాలకు దూరం అయిపోవాలి, ఆ తర్వాత విజ్ఞానం కలగాలి. అందువల్ల కరస్పర్శ, చరణస్పర్శ, అధరస్పర్శ అడుగుతున్నారు మీరు. ఏమిటి అధరామృతంలో ఉన్నటువంటి విశేషాలు అంటారా? అవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలే. ముందేమన్నా పాదాలు అడిగారు. మా హృదయ తాపాలు 3 రకాలుగా ఉంటాయి స్వామి, త్రివిధమైనటువంటి తాపాలు. కాబట్టి వాటిని ఒక్కసారిగా పోగొట్టేటువంటి శక్తి ఎక్కడుందంటే నీ యొక్క చరణ పద్మాలకు ఉన్నాయి. అటువంటి పాదస్పర్శని మాకు కలిగించు. ఎందుకంటే కాళీయుడు అదృష్టవంతుడు, ఈ యొక్క చరణస్పర్శని పొందాడు కనుక స్వామి అంటూ వేడుకుంటూ ఇక్కడ అధరామృతం వేడుకుంటున్నారు. ఈ నోటి నుంచి వెలువడేటువంటి శబ్ద బ్రహ్మ ఏమిటి అంటే, పరమేశ్వరుడి దగ్గర నుంచి కూడా ఆయన శంఖనాదం చేస్తే పరమేశ్వరుడు ఢమరకం వాయిస్తే ఆ ఢమరకం నుంచి మహేశ్వర సూత్రాలు ఉద్భవించాయి. ఆ ఏవం అనేటువంటి శబ్ద బ్రహ్మ ఆయన యొక్క ఢమరకనాదం నుంచి వచ్చింది, పరమేశ్వరుడి యొక్క ఢమరకనాదం. ఇక్కడ పరమేశ్వరుడు కాదు, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్వయంగా నోటి నుంచి వెలువడేటువంటిది ఏంటి అంటే సర్వోపనిషత్ సారం అనేటువంటి స్వామివారి యొక్క అధరామృతంలో ఉంటుంది. మనం అనుకునేటువంటి చుంబనము లోపల ఉండేటువంటి లాలాజలాదులు కాదు, లోపల ఉండేటువంటి నోటిలో ఉండే ద్రవాలు సామాన్య మానవులకి అవి. పరమాత్ముడి దగ్గర ఉండేటువంటి అధరామృతం వాళ్ళు అడుగుతున్నారంటే దాని ఏంటంటే సర్వ ఉపనిషత్ సారం అడుగుతున్నారు. అందులో కూడా దానికి కారణాలు పై శ్లోకంలో 8వ శ్లోకంలో చెప్పారు. ఎట్లాంటి స్వరం అది? మధురయాగిర, మధురమైనటువంటి ఆ కోకిల స్వరం. కోకిల కూడా ఏం పనికొస్తుంది? ఆ పొంద ఉచ్చిన మనం ఏదో పోల్చుకుంటున్నాం కానీ ఆ వాక్య విన్యాసం కానీ స్వామివారి యొక్క వాక్కులు కానీ వల్గు వాక్యయ, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా అట్లా మాట్లాడుతూ స్వామివారి యొక్క ఉపనిషత్ సారం. అలాగే గీతోపనిషత్తు అర్జునుడికి ఎలా బోధించారు స్వామి, మహాభారతంలో ఎన్నెన్ని చెప్పారు, ఎవరెవరికి ఏ విధంగా బోధించారు, భాగవతంలో ఏ విధమైనటువంటి బంగారం లాంటి వచనాలు, ఇవన్నీ కూడా. కాబట్టి పండితులే దాన్ని మెచ్చుకుంటున్నారయ్యా, బుధమనోజ్ఞయ్య, పండితులే మెచ్చుకునేటువంటి వాక్యాలు అవన్నీ కూడా. కాబట్టి నెత్తిన పెట్టుకుంటున్నారు ఆ పండితులు తీసుకొచ్చి. అందులో సారాంశం ఏమిటి అంటే, ఎందుకుంది అంటే కలియుగంలో ఇంకేమీ మీరు పూజించక్కర్లేదయ్యా, నన్ను ఒక్కడిని నమ్మండి చాలు అని చెప్తారు స్వామి అక్కడ. అటువంటి మాటలు అది. ఎందుకంటే కలియుగంలో మానవులైనటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడటం అనేటువంటిది వాళ్ళ తత్వం కాదు. కలియుగంలో కష్టపడలేరు. ఈ దేవుడు ఆ దేవుడు, కర్మలు, ఈ కర్మ ఆ కర్మ, అక్కడికి ఇక్కడికి అంటూ కష్టపడే హడావిడి అటు ఇటు పరిగెత్తద్దు నాయన, మీరంత కష్టపడకండి, మీరు కష్టపడే మనస్తత్వం లేదు. కాబట్టి నన్నొక్కడిని ఆశ్రయించండి చాలు, మీ కర్మలన్నీ దూరం చేస్తాను, ఈ కర్మలని అన్ని ధర్మాలని నాకే వదిలేసి నా పాదాలని ఆశ్రయించండి అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆ పాదాలను చూపిస్తుంటారు కింద. ఇట్లా ఈ పాదాలను, ఈ చరణాలను ఆశ్రయించండి. బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పుకున్నాం. అందుకే గీతలు కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య అని మామేకం శరణం వ్రజ అని చక్కగా స్వామివారు మనకు అందించారు. ఇదే ఆ గోపికల దృష్టిలో అధరామృతం అంటే. అధరామృతం అట్లాంటి అధరామృతంలో మమ్మల్ని తృప్తిపరచు స్వామి అంటూ సురతవర్ధనం అని 14వ శ్లోకంలో వాడారు చూసారా. దాన్ని చెప్పుకున్నాం. సురత అంటే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని వర్ధిల్ల చేసేటువంటిది అన్నమాట, వృద్ధి పొందించేది ఆ బ్రహ్మానంద అనుభూతి. అందులో వేణుగానాన్ని మనం చెప్పారు అక్కడ. ఈ వేణుగానం అనేటువంటిది ఇక్కడ పదాలకి
శృంగారం అనేటువంటి పదాలు కదా అక్కడ అర్థం. వేణునాదం అనేటువంటి శబ్ద బ్రహ్మ ఉపాసన, నాద బ్రహ్మ ఉపాసన. ఒకటేమిటంటే శోకాన్ని ఎప్పుడైతే ఆ శబ్ద బ్రహ్మను ఉపాసించామో, ఆ నాద బ్రహ్మ చెవిన పడిందో వెంటనే కలిగేది ఏమిటంటే శోకనాశనం కలుగుతుంది. అన్ని చింతలు దూరం అయిపోతాయి, దుఃఖాలు దూరం అయిపోతాయి. దుఃఖాలలో ఉన్నటువంటి కూరుకుపోయినటువంటి వాడు కూడా ఒక్కసారిగా అన్ని బాధల్ని మర్చిపోతాడు ఆ నాద బ్రహ్మతో, శబ్ద బ్రహ్మతో. పశువులే ఊగిపోతాయి, ఊయలు ఊగిపోతాయి, మనసు పరవశమైపోతూ ఉంటాయి పశువులకి. మానవులకి చెప్పాలి. అందువల్ల అన్ని బాధల్ని ఒక్కసారిగా అట్లా తీసి పారేసేటువంటి విధంగా నీ యొక్క అధరామృతాన్ని, ఆ వేణునాదాన్ని మాకు వినిపించి అధరామృతాన్ని ప్రసాదించు అంటున్నారు. దీంట్లో రెండు రకాలు ఏంటంటే, ఒకటేంటంటే ముందుగా నాదరూపమైనటువంటి సంగీత ధ్వని వినిపిస్తుంది వేణునాదం. ఆ సంగీత ధ్వని వలన ఈ అహంకారాదులు లేకపోతే అనేక బాధలు ఏవైతే ఉంటే ఆ బాధలన్నీ మర్చిపోతాం. ఇప్పుడు కూడా చూడండి, మీరు ఏదైనా కష్టం వస్తుందంటే కాస్త మ్యూజిక్, సంగీతం పెట్టుకుని పాటలు పెట్టుకుని వినేటువంటి వారు చాలా మంది ఉంటారు. కాబట్టి లౌకికమైనటువంటి బాధలన్నీ తీర్చేస్తుంది ఈ సంగీతం అనేది, ఆ వేణునాదం, ఆ శబ్ద బ్రహ్మం చింత. రెండోది ఏంటంటే, రెండోది ఈ అధరామృతం వల్ల వచ్చేటువంటిది సాహిత్య రూపమైనటువంటి, సాహిత్య రూపంలో వ్యక్తమయ్యేటువంటి ఉపదేశ వాక్యం. అవే ఇందాక మనం చెప్పుకున్నటువంటి సర్వ ఉపనిషత్ సారమైనటువంటి శరణాగతి అనేటువంటి మంత్రార్థం. ఇది అధరామృతంలో ఉన్నటువంటి అసలైనటువంటి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఆ అధరామృతం గ్రోలిన తర్వాత ఇక వేరేవేవీ రుచించవు. అందువల్ల 14వ శ్లోకంలో పదం పెట్టారు, ఇతర రాగ విస్మారణం అని పెట్టారు. ఎప్పుడైతే అధరామృతం అలవాటు పడిందో, మనం ఒక మధురమైన పదార్థానికి అలవాటు పడ్డామంటే మిగతావి రుచించవు. అట్లా ఈ అధరామృతాన్ని గ్రోలిన తర్వాత ఈ ఉపనిషత్ సారంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకున్నాక మిగతావేవీ లేవు అని తెలిసిపోతుంది. మిగతావన్నీ తూచి ఇతర రాగ విస్మారణం. కాబట్టి నాదపక్షంలో, శబ్దబ్రహ్మ పక్షంలో ఇతర రాగములు ఎన్నైనా సరే ఈ వేణునాదం ముందు దిగదుడిపే, దిగదుడిపే. అది విస్మారణం అంటే దిగదుడు. ఎందుకు పనికిరాదు ఇంకా అవన్నీ కూడా దిగదు. ఎందుకంటే వేణునాదం అనేది పెద్దది. ఓ పెద్ద నాదం అనేటువంటి ధ్వని ముందు చిన్న చిన్న శబ్దాలు మనకి వినిపిస్తాయా? వినిపించవు. అటువంటి ఆ వేణునాదం శబ్దం. ఇక సాహిత్య పక్షంలోనైనా ఈ ఉపదేశం విన్న వెంటనే సంసారులైనటువంటి వాళ్ళందరికీ కూడా పత్ని, పుత్ర, కళత్రాదులు, గృహాదుల మీద కలిగినటువంటి అనురాగాదులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఒక్కసారిగా మొత్తం అన్ని నాశనమైపోతాయి. అట్లాంటి ఉపనిషత్ సార సంబంధమైనటువంటి అధరామృతాన్ని అడుగుతున్నారు ఇక్కడ. అదే విజ్ఞానం. ఆర్డర్లో మనం వస్తున్నాం. అటువంటి విజ్ఞాన సంపద కలిగించేటువంటి నీ అధరామృతాన్ని మాకు ప్రసాదించు స్వామి, అది ఎంత గొప్పదో కదా అంటూ యదువీరుణ్ణి వేడుకుంటూ అది మాకు అనుగ్రహించు స్వామి అని ఈ శ్లోకాలలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత 7, 8, 13, 14 శ్లోకాలు చెప్పుకున్నాం. రేపు 9, 10 శ్లోకాల నుంచి మనం చెప్పుకున్నాం. తవ కథామృతం తప్త జీవనం, నీ కథామృతంతో మా తాపాలన్నీ తొలగించుకుంటున్నాం అంటూ స్వామివారి యొక్క కథల గురించి, ఈ కథలలో ఉన్నటువంటి విశేషం ఏమిటనేది రేపు ప్రారంభం, రేపు శ్లోకాలను మనం చెప్పుకుంటాం. అంతవరకు సార్. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.